Let us turn to Psalm 118. కీర్తన 118వ అధ్యాయం చదువుకుందాం ప్రియులారా. Psalm 118, కీర్తన 118. We'll read verse 22, 23, 22, 23 చదువుకుందాం. The stone that the builders rejected has become the cornerstone. This is the Lord's doing. It is marvelous in our eyes. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యం. The stone that the builder rejected has become the cornerstone. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. Listen, dear friend, this is the prophecy regarding our Lord Jesus Christ. ఇది మన ప్రభు అయిన యేసు ప్రభు గురించి ఇచ్చినటువంటి ప్రవచనముగా మనం చూడవచ్చు. ప్రియులారా, the stone that the builder rejected, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. See, in Israel దేశంలో మనం చూసినట్లయితే before they before they build house, ఈ ఇల్లు కట్టేవారు మరి ఇల్లు కట్టడానికి ముందు they thoroughly check the stone which they are using for the foundation. ఈ యొక్క పునాది వేయడానికి వాడే రాళ్లను చక్కగా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ టు పుట్ యాజ్ అ ఫౌండేషన్కి పునాదికి వేయడానికి ఆ స్టోన్ ఆ రాయి మరి బాగుంటుంది అనుకుంటే అప్పుడే ఆ రాయిని పునాదిగా వాళ్ళు వేస్తారు. ప్రేయర్. సో హియర్ when Jesus was in Jerusalem, in Israel, యేసు ప్రభు మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు those people who are like Pharisees and Sadducees, they are the builders of Judaism. మరి ఇజ్రాయెల్ ఈ యొక్క యూదా మత ప్రవీణులు అయినటువంటి శాస్త్రులు పరిసయ్యులైన వారు they rejected Jesus. They did not accept Jesus. వారు యేసు ప్రభుని అంగీకరించలేదు. యేసు ప్రభుని వారు తృణీకరించినారు. They despised him. ఎంతగానో ఆయన్ని తృణీకరించినారు. They did not accept his teachings. ఆయన బోధలు వాళ్ళు అంగీకరించలేదు. ప్రియులారా, సో ఫైనల్లీ దే క్రూసిఫైడ్ హిమ్. చివరికి ఆయన్ని మరి సిలువేసి చంపడం కూడా మనం చూడవచ్చు. ప్రియులారా, సో దే rejected Jesus. They did not see Jesus as the savior for their sins, for their souls. వారి యొక్క పాపం నుంచి రక్షించే రక్షకుడుగా కానీ వారి ఆత్మలను నాశనము నుంచి నరకము నుంచి రక్షించే రక్షకుడుగా కానీ యేసు ప్రభుని చూడలేదు. ప్రియులారా, దే saw him as a carpenter son, ఒక వడ్రంగి వాని కుమారుడుగానే యేసు ప్రభుని చూసినారు. ప్రియులారా, that's why they were so angry with his teaching. ఆయన బోధలు విన్నప్పుడు వారికి ఎంతో కోపం వచ్చింది. ప్రియులారా, సో they were furious with him. ఎంతో ఆయన మీద ఎంతో ఉగ్రతను వాళ్ళు చూపించినారు. ఫైనల్లీ we know how they killed him. ఎలాగ ఆయన్ని మరి చంపివేస్తున్నారో మనం చూడవచ్చు. ప్రియులారా, బట్ పీపుల్ దో దే రిజెక్టెడ్ జీసస్, యేసు ప్రభుని వాళ్ళు మరి తృణీకరించినప్పటికీ గాడ్ మేడ్ హిమ్ యాజ్ ఎ కార్నర్ స్టోన్. యేసు ప్రభుని మూల రాయిగా దేవుడు చేసినాడు. ప్రియులారా, ద కార్నర్ స్టోన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ for the foundation of any house or any building. ఏ భవనము కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా ఈ మూల రాయి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, సో జీసస్, గాడ్ మేడ్ హిమ్ యాజ్ ఎ కార్నర్ స్టోన్.
యేసు ప్రభుని మరి దేవుడు మూల రాయిగా మార్చినాడు ప్రేలరా. సో we see here in 1 Peter 2nd chapter 6 and 7 verses. 1 Peter 1వ పేతురు 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. For it stands in Scripture, behold, I am laying in Zion a stone, a cornerstone, chosen and precious, and whoever believes in him will not be put to shame. So the honor is for you who believes, but for those who do not believe, the stone that the builder rejected has become the cornerstone. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డరాయియు అడ్డుబండయు ఆయను. Serious friend, so here we see those who believe, whoever believes in Jesus will not be put to shame. ఎవరైతే ఈ యొక్క మూల రాయిగా ఉన్నటువంటి యేసు ప్రభుని మరి విశ్వాసం ఉంచుతారో వారు ఏ మాత్రమును సిగ్గుపడరు ప్రేలర్. సో ద హానర్ ఇస్ ఫర్ యూ హు బిలీవ్. అక్కడ 7వ వచనం మనం చూస్తే విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. హల్లెలూయా. నో, సో ఇఫ్ యూ బిలీవ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్, యేసు ప్రభుని ఆయన రక్షకుడుగా, నీకు రక్షకుడుగా నువ్వు నమ్మినట్లయితే ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు ప్రేలర్. యు సీ, సో ఆన్ ద డే ఆఫ్ జడ్జిమెంట్, whoever believes Jesus, ఎవరైతే మరి తీర్పు దినమున యేసు ప్రభులో విశ్వాసం ఉంచిన వారు, they will not go into the judgment, వారు తీర్పులోనికి ప్రవేశించరు కానీ they will enter into eternity to live with him. వారు నిత్య జీవములో ప్రవేశించి సదాకాలము వారు యేసు ప్రభుతో నివాసము చేస్తారు ప్రేలర్. That's what here we see when we read these verses. The salvation, when it comes to salvation, Jesus gave one statement, Acts 4th chapter 11th verse. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం. Acts 4:11 and 12 we'll read. Acts 4 verse 11 and 12. This Jesus is the stone that was rejected by you, the builders, which has become the cornerstone. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. And there is salvation in no one else, for there is no other name under heaven given among men by which we must be saved. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. See dear friend, this stone which was rejected, this Jesus was rejected, became a cornerstone to give us salvation, to save us from our sin, to save us from hellfire. ఈ తృణీకరించబడినటువంటి ఈ యేసు ప్రభు ఆయన మూలరాయిగా మార్చబడి ఆయన రక్షకుడుగా దేవుడు ఆయన చేస్తున్నాడు ప్రేలరా. టు సేవ్ us from our sin, to
to save us from our sickness, to save us from our curse and poverty. మన పాపము నుంచి, శాపము నుంచి, రోగము నుంచి, దరిద్రము నుంచి విడిపించడానికి దేవుడు ఆయనను రక్షకుడిగా చేసినాడు. సో అండర్ ద సన్ ఇన్ దేర్ ఇస్ నో అదర్ నేమ్ వి ఫైండ్ దిస్ సాల్వేషన్. సూర్యుని క్రింద మరి ఏ నామములో కూడా మనకు రక్షణ లేదు. ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువులోనే, యేసు నామములోనే మనకు రక్షణ, పాప క్షమాపణ, స్వస్థత, ఆశీర్వాదము ఉన్నాయని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రేలర్ ఈవెన్ ఇఫ్ వి సీ హియర్ 1 John 1st chapter 9th verse, 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 1 John 1st chapter and 9th verse. If we confess our sins, He is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సో జీసస్ ఓన్లీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ టు ఫర్గివ్ అవర్ సిన్స్. యేసు ప్రభువుకు ఒక్కడికి మాత్రమే మన పాపములను క్షమించే అధికారం ఉన్నది. ప్రియులారా, ఇఫ్ యు సీ మాథ్యూ 9th chapter 6th verse, మత్తయి సువార్త 9-6 వచనములో మనం చూసినట్లయితే Jesus was telling the Son of Man has the authority to forgive sins. ఈ మనుష్య కుమారునికి పాపములను క్షమించే అధికారము ఉన్నది అని ఇక్కడ ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రేలర్ and so God has made him a cornerstone to forgive the sins of the world. ఈ లోకము యొక్క పాపములను క్షమించే అధికారాన్ని యేసు ప్రభు దేవుడు యేసయ్యకి ఇవ్వడం ద్వారా ఆయన్ని మూలరాయిగా చేస్తున్నాడు. ప్రేలర్ నాట్ ఓన్లీ దట్, ఇఫ్ యు సీ John 14 verse 6, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే John 14 verse 6. Here Jesus says here, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, Jesus said to him, I am the way and the truth and the life. No one comes to the Father except through me. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. So Jesus is the door for anyone to enter into heaven. యేసు ప్రభువుని దేవుడు ఒక ద్వారముగా పెట్టినాడు పరలోకానికి వెళ్ళడానికి. ప్రేలర్ ఎనీబడి వాంట్స్ టు గో టు హెవెన్ ఓన్లీ మస్ట్ గో త్రూ జీసస్. యేసు ప్రభు ద్వారానే ఎవడైనా సరే పరలోకంలోనికి ప్రవేశించగలడని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. జీసస్ సెడ్ హియర్, ఐ యామ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం, జీవం, సత్యం. నా ద్వారానే తండ్రి యొద్దకు, పరలోకంలోనికి ఎవడైనాను ప్రవేశించగలడు. సో హియర్ గాడ్ మేడ్ హిమ్ ఎ డోర్ ఫర్ us టు ఎంటర్ ఇన్ టు హెవెన్. మరి పరలోకంలోనికి వెళ్ళడానికి యేసయ్యను ఒక ద్వారముగా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రేలరా, ద స్టోన్ విచ్ వాజ్ రిజెక్టెడ్, జీసస్ వాజ్ రిజెక్టెడ్ బై దీస్ రిలీజియస్ పీపుల్. యేసు ప్రభుని మరి మత ఛాందసవాదులు తృణీకరించినారు, కానీ గాడ్ మేడ్ హిమ్ ఎ కార్నర్ స్టోన్. కానీ దేవుడైతే ఆయన్ని ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా, ఒక రక్షకుడుగా, ఒక డోరుగా, ఒక మన పాపములు క్షమించేవాడిగా దేవుడు ఆయన్ని మార్చినాడు. ప్రేలర్ హల్లెలూయా. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం.